నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మల్కాజ్గిరి డివిజన్ పరిధిలోని ఆనంద్ బాంక్ క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్పొరేటర్ సీనియర్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్లు సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలుపొంది సంవత్సర కాలమైన మర్రి రాజశేఖర్ రెడ్డి ఒక నయా పైసా అభివృద్ధి చేయలేదని, కేవలం వినతి పత్రాలకే పరిమితమయ్యారని, తను చేసిన పని ఏమిటో శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేయడం జరిగింది. సీనియర్ నాయకుడు చెప్పిన విధంగా మన ఎమ్మెల్యే ఎన్నికై సంవత్సరం అయింది. ఆయన నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా మల్కాజ్గిరి అభివృద్ధి గురించి తీసుకురాలేని చాతగాని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఈరోజు ఆయన ఎక్కడ ప్రాబ్లం ఉన్నా పోతాడు, అక్కడికించి ఒక ఫోటో దిగుతాడు, పేపర్ లేపించుకుంటాడు. మళ్ళీ దాన్ని నెక్స్ట్ డే ఏం చేస్తాడు, ఆ సంబంధించిన అధికారి దగ్గర పోతాడు, ఒక మెమరాండం ఇస్తాడు. కానీ దానితో ఏం చేయలేడు. ఆయన ఖాళీ పోతాడు, ఫోటో దిగుతాడు, వస్తాడు. ఇప్పటి వరకు ఆయన 1 year నుంచి ఎన్నికై 26 మెమరాండంలు ఇచ్చాడు తప్ప ఒక్కటి కూడా ఉట్టి మెమరాండం కోసమే అధికారుల దగ్గర పోతాడు తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఆయన డీసీ ఆఫీస్లో ధర్నా చేస్తాడు. ఏడాది అయింది ఆయన చేసిన పని ఏంటంటే డీసీ ఆఫీస్ కాడ 2 సార్లు ధర్నా చేస్తాడు, ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఒకసారి ధర్నా చేస్తాడు, అక్కడ వాటర్ వర్క్ దగ్గర పోయి ఒకసారి ధర్నా చేస్తాడు. ఆయన ఏం లేదు. మొన్న వాళ్ళందరూ కలిసి ఒకటి రిలీజ్ చేసి మేము ఏడాది అయిందని చెప్పేసి వాళ్ళొక వీడియో పెట్టింది. ఇష్యూ నేను సాల్వ్ చేసిన అని చెప్పిండు. జనవరి 10 తారీఖు ఆ రోజు అక్కడ ఎండోన్మెంట్ సంబంధించిన భూముల దగ్గర చిన్న ఇష్యూ అయితే వాళ్ళందరూ ఎండోన్మెంట్ అధికారులు వచ్చి అక్కడ ప్రాబ్లం చేసిండు. ఈయన అక్కడికి వచ్చిండు, కానీ ఆయన ఏం చేయలేడు. ఆ రోజు మన ఎక్స్ఎమ్మెల్యే మన మైనంపల్లి హనుమంతరావు గారి జన్మదినం. ఆ రోజు జనవరి 10 తారీఖు అన్న అవుట్ ఆఫ్ స్టేషన్ పోయిండు. మేము అన్నకి ఫోన్ చేసి అన్న ఎంత బిజీ ఉన్నా కూడా అక్కడ ఫోన్ చేపిస్తే అక్కడ అధికారులతో మాట్లాడడం జరిగింది. అక్కడ నుంచి ఇమ్మీడియట్గా వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈయన ఏమంటాడు, నేను వాళ్ళందరినీ ఇంటికి పిలిపించి వాళ్ళకు స్టే ఇప్పించాడు. స్టే ఎవరినైనా స్టే ఎవరైనా ఇస్తారు, కానీ దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఎవరు చేయాలా? ఆయనకు చేతన కాదు చేయడానికి. ఖాళీ ఇంట్లో కూర్చోబెట్టుకుంటాడు, ఫోటో దిగుతాడు, పేపర్లు వేపించుకుంటాడు, అంతే. మళ్ళీ 2 రోజుల తర్వాత మైనంపల్లి హనుమంతరావు గారిని అక్కడ తీసుకుపోవడం జరిగింది. ఇక్కడ జేఎల్ఎస్ నగర్ వాసులు కూడా ఉన్నారు. ఇలా ఎవరైతే బాధ్యతలు ఉన్నారో, ఇక ఫరీద్ ఉన్నాడు, ప్రభాకర్ ఉన్నాడు, ఇక్కడ అందరు ఉన్నారు. ఆ రోజు మన ఎవరైతే ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వమని చెప్పిండు. ఖచ్చితంగా చేస్తా అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చిండా లేదా? ఇచ్చిండా? అది ఎమ్మెల్యే చేసిండా? ఇగో వాళ్ళు 1 year ప్రోగ్రెస్ అని చెప్పి పెట్టుకొని ఇగో ఇచ్చింది. వాళ్ళు వీడియోలు పెడతారు 1 year అని ప్రోగ్రెస్ అని చెప్పేసి. ఇంకోటి అదే విధంగా ఇగో ఆ రోజు అన్నతోటి మాట్లాడిపించి అక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ అంత బిజీ ఉన్నా కూడా అన్న మాట్లాడి ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేసిండు. జ్యోతినగర్ ధోబిఘాట్ది కూడా నేను 1 year ప్రోగ్రెస్ చేసిండు. ఏం చేసిండు? ఏం చేయలేదు. ఆ రోజు వచ్చిండు, నివాళి అడిపించిండు. ఇక్కడ కూడా ఉన్నారు, ఇక్కడ జ్యోతినగర్ ప్రవీణ్ కూడా ఉన్నాడు. ఇక్కడ ఏం చేసిండు? ఖాళీ వచ్చిండు, నివాళి అడిపించిండు, వాళ్ళతో ఫోటో దిగిండు, వెళ్ళిపోయాడు. వాళ్ళు ఇవన్నీ పెట్టుకున్నారు 1 year ప్రోగ్రెస్ అని. ఆయన నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేడు ఇక్కడికి. ఏవైతే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు కొన్ని పనులన్నీ ఆపేసిరు. ఆ పనులే మైనంపల్లి గారు ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులన్నీ తీసుకొచ్చి ఇప్పుడు అన్ని మా 9 డివిజన్ల అల్వాల్లో మల్కాజ్గిరిలో జరుగుతున్నాయి. అవి దగ్గర పోతాడు, కొబ్బరికాయలు కొడతాడు. 16 దాంట్లో పోయిండు. ఆయన 16 ఒక్క పనైనా చేసిండా? ఒక్క పని కూడా చేయలేదు. ఖాళీ పోతాడు, కొబ్బరికాయ కొడతాడు. ఆయన మౌలాలిలో ఒక గ్రేవ్ యార్డ్ ఉంది. గ్రేవ్ యార్డ్ కోసం వాళ్ళు ఖాళీ వాళ్ళు పోయి ఎమ్మెల్యేనే కలిసిరు. డైరెక్ట్ ఎవరైతే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన కలిసి మెమరాండం ఇచ్చారు. సార్ మాకు ఈ రోడ్ లేదు, జర అందులో మాకు బ్యూటిఫికేషన్ చేయాలి, జర ప్రాబ్లం అవుతుంది అని చెప్పి 2 నెలలు తిరిగిరు, 2 months తిరిగినా కూడా పట్టించుకోలేదు. అదే ఇమీడియట్గా మైనంపల్లి హనుమంతరావు గారికి అందరూ వచ్చారు. ఒక ఫోన్ కాల్ ద్వారా 21 lakhs ఇప్పించిండు. ఒకటే ఫోన్ కాల్ ద్వారా 21 లక్షలు ఇప్పించిండు. ఇప్పిస్తే అక్కడ స్టార్ట్ కాగానే అక్కడ పోయి కొబ్బరికాయ కొడతాడు. ఇక్కడ మౌలాలి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజు వినోద్ అన్న కూడా ఉన్నాడు. ఎవరు చెప్పించారు? ఆల్రెడీ 1 year ప్రోగ్రెస్ అని పెట్టుకుంటాడు. ఇక్కడ మౌలాలి పోతాడు, బండ చెరువు దగ్గర పోతాడు, హైడ్రా. ఎవరికి నోటీసులు వచ్చినాయండి మల్కాజ్గిరిలో? ఎవరికి రాలేదు.
ఏ చెరువుకు రాలే. ఈయన పోయి ఆయన పెడతాడు ఇచ్చిన ప్రోగ్రెస్. ఆయన ఫస్ట్ ఆయన కాపాడుకోనికి ఇవన్నీ డ్రామాలు చేస్తుంటారు. ఆయన కాలేజీలు ఎక్కడ ఉన్నాయండి? అన్ని చెరువులోనే ఉన్నాయి, బఫర్ జోన్లు ఉన్నాయి. ఆడొచ్చి మీటింగ్ పెట్టి మీకు అడ్డంగా నిలబడితే బుల్డోజర్ వచ్చినాయంటే అంటాడు. ఆల్రెడీ ఎవరికి కూడా మల్కాజిగిరి ప్రజలందరూ కూడా కొంతమంది అన్నదే రావడం జరిగింది. అక్కడ కాలనీ వాళ్ళు అందరూ మైనంపల్లి ఇటుక కూడా తీయడానికి లేదని చెప్పి అధికారులకు చెప్పిండు. ఒక ఇటుక కూడా కాదు ఈయనంటే నేను అడ్డం నిలబడతాడు. ఫస్ట్ ఆయన ఆస్తులు కాపాడుకోనికి ఇక్కడ పెట్టుకొని అక్కడ అధికారుల దగ్గర ఆయన గురించి మాట్లాడుకుంటాడు. ఆయన చేసే పనులు ఇవి ఏమి చేయాలి మల్కాజిగిరికి అన్ని రాంగ్ కమిట్మెంట్స్, మొత్తం రాంగ్ కమిట్మెంట్స్ ఇచ్చిండు. ఏమనంటే అది చేస్తా ఇది చేస్తాడు. ఈరోజు మనం ఓడిపోవడం జరిగింది. అయినా కూడా ప్రజలలో ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా 24/7 మైనంపల్లి హనుమంతరావు గారు ఉంటారు. ఏ సమస్య వచ్చినా కూడా మల్కాజిగిరి ఎమ్మెల్యేగా చేయడం ఆయన చేతన కాదు. ఇక ఖాళీ ధర్నాలకు మెమరాండం, ఆయన మెమరాండం ఎమ్మెల్యే ఖాళీ ఉట్టి మెమరాండంలు ఇస్తాడు. 26 ఇచ్చిండు. పోనీ ఆ మెమరాండంలో సర్వే అయిందా? ఒక్కదాని కూడా జరగదు. ఏమనంటే అక్కడ పోయి ఆర్యూబీ కోసం పోతుంటాడు 2 రోజులకోసారి. కేవలం పేపర్లో రానికి యూట్యూబ్లో పెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరాడు మరి రాజశేఖర్ రెడ్డి. మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మన మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, మీకు అన్న ఓడిపోయినా పర్వాలేదు, ప్రజలలో ఎప్పుడైనా ఉంటాడు అన్న. ఏ సమస్య వచ్చినా కూడా 24/7 నుండి ఎక్కడ అభివృద్ధి కావాలో అందరికి కూడా హనుమంతరావు ద్వారా అభివృద్ధి చేపిస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలియజేస్తున్నాం. చేసిన పత్రికా విలేకరులకి, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా గారికి, యూట్యూబ్ విలేకరులకు అందరూ కూడా హృదయపూర్వక స్వాగతం, నమస్కారం. ఈ యొక్క వేదిక మీద ఉన్న కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మల్కాజ్గిరి అల్వాలున్న నాయకులకి, మహిళా నాయకులకి, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ యూత్ కాంగ్రెస్ అందరు కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ కి విచ్చేసినందుకు స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య సారాంశం, మరి అసెంబ్లీ ఎన్నికలై సంవత్సరం అయ్యింది. ఈ సంవత్సరంలో మరి స్థానిక ఎమ్మెల్యే ఈ సంవత్సరంలో ఎంత అభివృద్ధి చేసిండు, ఆయన నిధులతో ఎంత మల్కాజ్గిరి అల్వాల్ ప్రాంతంలో ఎంత అభివృద్ధి చేసిండని మరి దొంగ హామీలు ఇచ్చి మరియు అన్ని కుల సంఘాలకి, కాలనీలకి, బస్సులకి హామీలు ఇచ్చి మరి గద్దెకెక్కిండు. ఈ సంవత్సరం లోపల మరి ఆయన ఏం చేసిండనేది ముఖ్య సారాంశం ఈ యొక్క ప్రెస్ మీట్. ఈరోజు మల్కాజ్గిరి ప్రాంతంలో, మల్కాజ్గిరి అల్వాల్ ప్రాంతంలో 480 కాలనీలు ఉన్నాయి, 86 బస్తీలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చి దాదాపు ప్రతి కుల సంఘాలకి మరియు ఎస్సీ, బీసీ, మైనార్టీలకి, కుర్మ, సాగలి, మంగలి ప్రతి ఒక్క కులాలకి అందరికీ దొంగ హామీలు ఇచ్చి వాళ్లకు డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఈరోజు గద్దెకెక్కిండు. అలాగే మరి అల్వాల్ ప్రాంతంలో మరి సాగలి ధోబిఘాట్ కి కాంపౌండ్ వాల్ కడతా అని చెప్పేసి మరి ఆనాడు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిండు. ఇంతవరకు కూడా ఒక ఇటుక కూడా అక్కడ పేర్చలే. అలాగే మంగలి వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు. మరి ఆ మంగళ వాళ్ళకు కూడా ఇంతవరకు ఒక రూపాయి కూడా ఇవ్వలే. ప్రతి కుల సంఘాలు అరే ఇట్లాంటి బఫూన్ ఎమ్మెల్యే, ఇట్లాంటి దొంగ ఎమ్మెల్యే మేము ఎన్నుకున్నామా అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు. మరి మల్కాజ్గిరిలో మరి ఎన్నో కాలనీలకు వెళ్లి విచ్చలవిడిగా కాంప్లెక్స్లు ఉంటే కాంప్లెక్స్లకు పెయింట్లు ఇస్తాని, మరి సీసీ కెమెరాలు పెడతా అని చెప్పేసి విచ్చలవిడిగా ఆయన దొంగ ఓట్లు చేయించి విచ్చలవిడిగా ఓట్లు కొని ఈరోజు గద్దెకెక్కిండు. మరి ఈరోజు ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేని ఎన్నుకున్నామా అని చెప్పేసి. సంవత్సర కాలంలో కూడా నువ్వు ఏ రోజు కూడా నీ నిధులతో ఏం అభివృద్ధి చేసినావని మా కార్పొరేటర్లు కూడా ఇక్కడ ఉన్నారు, ప్రేమన్న, జీతాన కూడా ఎన్నో ఉన్నారు. వాళ్ళు చేసిన అభివృద్ధి కనబడుతుంది. గతంలో మాజీ ఎమ్మెల్యే మన హనుమంతన చేసిన అభివృద్ధి కనబడుతుంది, కానీ మరి హనుమంతన తెచ్చిన నిధులే కనబడుతున్నాయి, కానీ ఆయన తీసుకొచ్చిన నిధులు ఎక్కడ కనబడతలేదు. ఈ రోజు ప్రధానమైన సమస్య, మరియు నువ్వు అరుంధతి హాస్పిటల్ అని చెప్పావు. గతంలో నువ్వు ఎమ్మెల్యేగా, నువ్వు ఎంపీగా ఓడిపోయినప్పుడు ఈ ప్రాంతంలో నువ్వు ఎంపీ ఓడిపోయిన తర్వాత నువ్వు ఏ రోజు ఈ ప్రాంతానికి ఏం చేశావని అడుగుతున్నాను. నీ అరుంధతి హాస్పిటల్లో
గతంలో నువ్వు ఎంపీ ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరి అల్వాల్ నుంచి ఎంతమంది పేషెంట్లకి నీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది, నువ్వు అది ముందుగా రిలీజ్ చేయి. కేవలం ఎన్నికలను అని చెప్పి ఒక ఆర్ఎంపీ డాక్టర్లను పెట్టుకొని నువ్వు అరుంధతి హాస్పిటల్ నడిపిస్తున్నావు. అరుంధతి హాస్పిటల్లో ఎంతో మంది పేషెంట్లు కూడా అక్కడికి వెళ్లేసి చాలా మంది ఐసీయూలో లాస్ట్ లో మొన్న కూడా చనిపోవడం జరిగింది. ముఖ్యంగా మీ పత్రికా విలేకరులు మన లక్ష్మారెడ్డి గారు కూడా అందరూ జాయిన్ అయ్యి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతుంది. కేవలం ఆర్ఎంపీ డాక్టర్లు పెట్టుకుని అరుంధతి హాస్పిటల్ ముందు పెట్టుకొని నువ్వు పబ్లిక్ ని మబ్బ పెడుతున్నావు. ఇలాంటి అన్ని ఎన్నో దొంగ హామీలు దొంగ అబద్ధాలు చేసి పబ్బం గడుపుతున్నావు. మరి వక్ఫ్ బోర్డు సమస్య, నువ్వు వక్ఫ్ బోర్డు సమస్య ఏంది నాయనా నువ్వు చేసేది? వక్ఫ్ బోర్డు సమస్య మల్కాజ్గిరిలో ప్రాంతంలో ఎన్నో సర్వే నెంబర్లు వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. మరి ఆ వక్ఫ్ బోర్డు గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా వక్ఫ్ బోర్డు మీద కూడా కోర్టు నుంచి ఎన్ఓసి తీసుకొస్తే రిజిస్ట్రేషన్లు అయినాయి. నువ్వు ఆర్నాడు ఎందుకు ధర్నా చేయలేదు? నువ్వు ఎక్కడ పోయినావు? అదే విధంగా ఇప్పుడు కూడా జరుగుతుంది. నువ్వు మౌలాలి ప్రాంతం బండ చెరువు చుట్టూ తిరిగి వక్ఫ్ బోర్డు మీద నువ్వు ఏం చేస్తున్నావు? వక్ఫ్ బోర్డు మీద ఏం పబ్లిక్ ఏం మెసేజ్ పెడుతున్నావు? వక్ఫ్ బోర్డులో ఇప్పుడు కూడా లెటర్ ఇస్తే కోర్టు నుంచి ఎన్ఓసికి వెళ్తే ఒక అడ్వకేట్ పెట్టుకుంటే ఎవరైనా వక్ఫ్ బోర్డు ఉన్న ప్రాంతంలో సర్వే నెంబర్ మీద ప్రాంతంలో ఉన్నది వక్ఫ్ బోర్డుకి వెళ్తే ఎన్ఓసి తీసుకొస్తే 50,000 40,000 ఖర్చు పెడితే వక్ఫ్ బోర్డు లెటర్ వస్తుంది, రిజిస్ట్రేషన్ అవుతుంది. నువ్వు చెప్పేది నీతులు, చేసేది శ్రీరంగ నీతులు. నువ్వు 8 ఎకరాలలో దుందిగల్ల దామర్ చెరువుల్లో నువ్వు ఇంజనీరింగ్ కాలేజీలు కట్టుకున్నావు. నువ్వు బఫర్ జోన్లలో నువ్వు చేసేది పబ్లిక్ గవర్నమెంట్ లలో నీ కాలేజీలు కట్టుకున్నావు. నువ్వు ఫస్ట్ వీటికి సమాధానం చెప్పు. నువ్వు పబ్లిక్ లో సమాధానం చెప్పి మల్కాజ్గిరి ప్రజలకు చెప్పు. అప్పుడు నువ్వు బఫర్ జోన్ గురించి మాట్లాడు, వక్ఫ్ బోర్డు భూముల గురించి మాట్లాడు. ఇక్కడ మల్కాజ్గిరి ప్రాంతంలో సెయింట్ మార్టిన్ స్కూల్ అని మల్లారెడ్డి స్కూల్ ఉంది. ఆ స్కూల్ పిల్లలకు, ఆ స్కూల్ పేరెంట్స్ కి ఆ రోజు వెళ్ళి మీటింగ్ పెట్టుకుని నేను పిల్లలకు అందరు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా, ఫీజులు అందరు మాఫీ చేస్తాను. ఏమైంది? ఇవన్నీ కూడా సమాధానం చెప్పాలి. ఈ రోజు మరి కాలనీలలో కూడా కాలనీ అధ్యక్షులు, కాలనీలు కూడా ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు అందరూ కాలనీ అధ్యక్షులకు కూడా మా కార్పొరేటర్లతో సహకారం అందిస్తున్నారు, సహకారం తీసుకుంటున్నారు. ఈ రోజు ఎంతో ఆనాడు ప్రధానమైన మల్కాజ్గిరిలో ఉన్న సమస్యలు ఆర్యూబీ బ్రిడ్జ్లు అయినా సరే, మౌలాలి కమాన్ విషయంలో సరే డిగ్రీ కాలేజీలు అయినా సరే, హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ అయినా సరే ఆనాడు గౌరవనీయులు మన హనుమంతన్న గారు ఆ రోజు అభివృద్ధి చేయడం జరిగింది. మల్కాజ్గిరిలో ఉన్న పెద్ద సమస్యలన్నీ తీర్చడం జరిగింది. మరి బండ చెరువులు ఈ రోజు గుర్రం టెక్కతో ఇంకా బాధపడుతున్నారు. మరి నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, ఏ రోజు ఎక్కువ గుర్రం టెక్క తీసినావు? మల్కాజ్గిరిలో చుట్టుముట్టున్న చెరువులన్నీ ఏ రోజు నువ్వు పరిశీలించినావు? మరి ఇన్ని కాలనీలు ఉన్నావు, నువ్వు ఎన్నికల్లో తిరిగినావు, కానీ ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నావు? నువ్వు ఎన్ని కాలనీలు విజిట్ అయినావు? నీ నిధులతో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాం. దయచేసి మల్కాజ్గిరి ప్రజలందరూ ఆలోచన చేయాలి. మల్కాజ్గిరి ప్రాంతం అంతా, పబ్లిక్ అంతా, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీలు ఇచ్చింది. నువ్వు ఆ 7 లక్షల కోట్లు అప్పులు చేసిపోయినావు. దాన్ని మెల్లిమెల్లిగా హామీలు ఇస్తూ వెళ్తా ఉంది. నువ్వు గతంలో 2014 100 హామీలు ఇచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం గతంకి హామీల గురించి మాట్లాడారు. సో దయచేసి పబ్లిక్ కూడా, మేమందరం కూడా ఈ సంవత్సరం లోపల కూడా ఎక్కడ కూడా ఏం అభివృద్ధి జరగలేదు, ఏమీ మాత్రం కూడా డెవలప్మెంట్స్ ఎక్కడ ఏ కాలనీలో జరగలేదు, బస్తీలో జరగలేదు. ఇక్కడ నాయకులందరూ కూడా సాక్ష్యం. మన ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం, అల్వాల్ ప్రాంతం వెళ్ళి అల్వాల్ డీసీ ముంగట నీ కార్యకర్తలతో ధర్నా చేసినావు. నీ కార్యకర్తలతో ధర్నా చేసినప్పుడు ఇక్కడ విచ్చేసిన పత్రికా సోదరులకు, యూట్యూబ్ ఛానల్ సోదరులకు అందరూ కూడా పేరు పేరున మా నమస్కారం. వేదికలకు ఇచ్చిన మా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఏ బ్లాక్, బి బ్లాక్ ప్రెసిడెంట్, తర్వాత విచ్చేసిన అందరు కూడా పేరు పేరున మా నమస్కారం. మైనంపల్లి హనుమంతన్న 2009లో గెలిచిన తర్వాత జిహెచ్ఎంసీలో 24 ఎమ్మెల్యేలు అందరికన్నా ఎక్కువ హైయెస్ట్ నిధులు తీసుకొచ్చి మన మల్కాజ్గిరి అల్వాల్ కాన్స్టిట్యూషన్ డెవలప్ చేసిందంటే మన మైనంపల్లి గారు. మరి మైనంపల్లి గారు తిరిగి ఎంతమంది కార్పొరేటర్ని జిహెచ్ఎంసీలో ప్రెసిడెంట్ అయినా గెలిపించారో మీ అందరికి తెలుసు. మరి ఇక్కడ మల్కాజ్గిరిలో దాదాపు ఇక 100 కోట్లతోటి వర్క్ చేశారు. 2-3 వేల కోట్లతోటి మాకు కంప్లీట్ చేశాడు వర్క్స్ అన్ని. అందులో ప్రధానంగా మన మౌలాలి కమాన్ కానివ్వండి, ఇక్కడ ఆర్యూబీలు కానివ్వండి, బాక్స్ డ్రైన్లు కానివ్వండి, పెద్ద పెద్ద బాక్స్ డ్రైన్లు కూడా విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 ఇయర్ లోపల వర్షం వస్తే మనది ఒక పెద్ద వరద
అందులో పాపం చిన్న పిల్ల కూడా లాస్ట్ టైం కొట్టుకుపోయింది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్న నిరంతరం ప్రజల కోసం, మన మల్కాజ్గిరి ప్రజల కోసం పనిచేసింది. తర్వాత నా డివిజన్కి వస్తే దాదాపు నేను 2009 నుంచి ఇప్పటి వరకు 15 ఇయర్స్లో 2009లో నేను ఒక 120 కోట్ల పనులు చేయించాను. అప్పుడు 120 కోట్లు అంటే ఇప్పుడు దాదాపు ఒక 200-300 కోట్లు దాని వాల్యూ. మరి సెకండ్ టర్మ్ 2014 to 19లో 59 crores వర్క్స్. తర్వాత హనుమంతన్ వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి వర్కులు చేయించాం. బాక్స్ రేంజ్ కానివ్వండి, తర్వాత మన రోడ్స్ కానివ్వండి, సిఆర్పిఎం రోడ్స్ కానివ్వండి, ఇంకా వేరే వేరే ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, వాటర్ బోర్డులో మాత్రం మొన్న ఒక పెద్ద అభియోగం పెట్టిండు. ఏ ఎమ్మెల్యే కూడా కౌకూరుకు వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే కూడా వాటర్ సప్లై ఇవ్వలేదు ఆర్జీకేకి అని చెప్పి. ఆర్జీకేకు తన మొత్తం మొన్న రీసెంట్లీ ఒక 2 years బ్యాక్ గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్ 2.5 crores తో గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్ కట్టించడం జరిగింది విత్ పైప్ లైన్స్ తో సహా. తర్వాత అక్కడ వాటర్ సప్లై ఒక 3.5 కోట్ల కౌకూరులో 3.5 కోట్ల వాటర్ సప్లై ప్రతి కాలనీకి ఇవ్వడం జరిగింది. తర్వాత సీవరేజ్ లైన్స్ కూడా 60 లక్షలతో సీవరేజ్ లైన్ వేయడం జరిగింది. మరి కౌకూరులో ఏం వేయలేదు అంటున్నాడు. మరి ఇది ఏదైతే రాజ్యకే ఉందో ఆ ఆర్జీకే హౌసింగ్ బోర్డుకి వస్తుంది. హౌసింగ్ బోర్డుకి వచ్చేదానికి పైన ఈ గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్ కట్టించి పైప్ లైన్ ఓన్లీ కనెక్షన్ ఇచ్చేటువంటి ఆ జంక్షన్ కనెక్షన్ ఇవ్వడానికి కొద్దిగా లేట్ అయింది. అయినా కానీ హౌసింగ్ బోర్డులో ఉన్న పైప్ లైన్స్ అన్ని మొత్తము అవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. అయినా కానీ తన సొంత నిధులతోటి కరోనా 2 yearsలో కరోనా వచ్చింది మనకి 5 years టర్మ్లో. ఆ 2 years కూడా తాను తన సొంత నిధులతోటి ట్రాక్టర్లు పెట్టి వాళ్ళకు వాటర్లు ఇవ్వడం జరిగింది. మరి మన మర్రి రాజశేఖర రెడ్డి గారు ఒక్క 1.5 lakh శాంక్షన్ చేయించి అక్కడ తర్వాత ఆయన మొత్తం చేసింది వర్క్ నా డివిజన్లో హార్డ్లీ ఒక 38 లక్షల వర్క్ చేయించాడు అంతే. మరి ఇప్పుడు అన్నట్టు మన వెంకటేశ్వర అన్నట్టు ఓన్లీ తీసుకెళ్లి సబ్మిట్ చేయడము, తర్వాత ఇంకా ఆయనది ఏముండదు అసలు. వర్క్ వైజ్ అయితే ఏం కాలేదు ఇప్పటి వరకు కూడా. మరి అవన్నీ ఆలోచించుకోవాలా. ఓన్లీ సోషల్ మీడియాలో షోపుట్ ఆఫ్ చేయడం తప్పితే ఇంకా వేరే ఏం లేదు. మరి ఈ వేదిక మీదుగా ఆయన చేసిన వర్క్స్ ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఏమేమి చేశాడో అవి టోటల్గా ముందు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎవరున్నా అని చెప్పి డెవలప్మెంట్ కోసం ముందు అప్పటి నుంచి మన మల్కాజ్గిరి మీద ఒక కన్నేసి దగ్గరుండి పనిచేసిన వ్యక్తి మైనంపల్లి గారు. దగ్గరుండి ఏదున్నా కూడా కలెక్టర్ కానీ ఎవరితో మాట్లాడాలో మాట్లాడి పని చేయించిన వ్యక్తి అన్న. ఇప్పుడు వాస్తవానికి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ అనగానే జస్ట్ 4 మాటలు చెప్పి అన్న చెప్పినట్టు కెమెరాలు పెడతాము, తర్వాత అది పెడతాము ఇది పెడతామని ఇల్లు కట్టిస్తాము, తర్వాత కమిటీలు కట్టిస్తామని ఎన్నో చెప్పి పబ్లిక్ దగ్గరుండి ఉన్న గవర్నమెంట్ దగ్గరుండి పోలీస్ డిపార్ట్మెంటే డబ్బులు మంచి ఇచ్చే దగ్గర కూడా పాపం జనానికి 1 లక్ష ఇస్తామని చెప్పి 10,000 అడ్వాన్స్ ఇచ్చారు, క్లోజ్ చేసిన వాడికి. అరే ప్రజలు ఏమనుకోరు, అరే మాకు ఇస్తారేమో, నాకు కెమెరాల మీద పెట్టే పోల్స్కి పెట్టి అన్ని బుర్రలు ఏం లేవాడ. ఆ విధంగా ఆయన చేసుకుంటూ పోతా ఉన్నాడు. యాక్చువల్గా ఇలా మన గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవంగా మనం గౌరవిస్తున్నాము. ఆయన అసలు అసెంబ్లీ నుంచి ఎంత ఫండ్ వచ్చింది, ఎక్కడ ఏమేమి పనులు చేసి, ఆ ఫండ్ ఏంది, మన ఉన్న 9 డివిజన్లలో ఏ డివిజన్కి ఎంత పెట్టారు అది క్లుప్తంగా ఆయన తెలియపరిస్తే పబ్లిక్ తెలుస్తుంది, మన నాయకులకు తెలుస్తుంది. అదేవిధంగా అది కాకుండా జిహెచ్ఎంసి అధికారులు, అరే మీరు ఈ పని చేస్తారా చెయ్యారా, నేను పోతున్నారా అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది అన్నదానికి ఆయన ప్రోటోకాల్ కాదు. ఒక మేయర్ గారికి ఫోన్ చేసి అమ్మా ఈ పని చేస్తున్నాం మీరు రా అంటే మేయర్ గారు రారు. మేయర్ గారు చెప్పాలా పలానా డివిజన్లో పలానా కాన్స్టిట్యున్సీలో నేను వస్తున్నాను, ఆ డబ్బు మా డబ్బు జిహెచ్ఎంసీ డబ్బు మేము పెట్టాము, అక్కడ పని చేయడానికి వస్తున్నామని పిలిస్తే ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ పోవాల్సి ఉంటుంది. అది ప్రోటోకాల్. కానీ జనరల్గా అరే మేము వస్తున్నాము మీరు అధికారులు రావాలని అందరినీ బ్లాక్మెయిల్ చేసుకుంటూ అందరినీ ఆర్టీఐ కింద అడుక్కుంటూ అందరి మీద కేసులు పెడితే అధికారులు ఎక్కడ పనిచేస్తారు? చేయరు అంటే ఇప్పుడు అందరూ ఐకమత్యమై అధికారులు కూడా వాళ్ళకు ఒక యూనియన్ ఉంది, అందరు అనుకుంటున్నారు రేపొద్దున ఇదే విధంగా చేస్తే మేము ఏ పని చేయము, మేము కూడా పెన్ డౌన్ చేస్తామని. తెలంగాణలో ఫస్ట్ పెన్ డౌన్ చేసేది మన కాన్స్టిట్యున్సీ మొదలవుతుందని నేను అనుకుంటున్నాను. అది కాకుండా కావాలంటే ఇక దగ్గరుండి అన్న మైనంపల్లి గారు చూడాలా. ఇప్పుడు ఏ పనులు ఉన్నా కూడా మనం గత ఎమ్మెల్యే గారు తెచ్చిన పనులే ఇప్పటిదాకా, ఎవరు హనుమంతన్న తెచ్చిన వర్క్లే నడుస్తున్నాయి.
ఇలా వాస్తవానికి అసెంబ్లీ జరిగింది, ఏ ఎమ్మెల్యేకి ఏ ఫండ్ వచ్చింది మీరు మీ అందరికి తెలుసు. వచ్చిందా ఇక్కడ లేదు. కానీ మరి డెవలప్మెంట్ అనే దానికి మాట్లాడడానికి దానికి రైటే లేదు. ఎగ్జాంపుల్ నేను నా కార్పొరేటర్, నాకన్నా ఇంత బడ్జెట్ ఉంది, మేయర్ ఉంది, ఫలానా పోయి అడిగితే కమిషన్ ఇచ్చే రైట్ ఉంది, తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇక అన్ని చెప్పుకుంటా పోతే ఇక చెప్పాల్సింది ఆర్బీ కోసం చెప్పారు, తర్వాత కమాన్ కోసం చెప్పారు. ఏం చేసినా అన్న చేసిన డెవలప్మెంటే. కానీ వాస్తవానికి ఎమ్మెల్యే గారు మాట్లాడేది ఎట్లుందంటే మన కేటీఆర్ కేసీఆర్ మాట్లాడిన దానికన్నా ఇంకా ఎక్కువనే ఉంది. అసలు ఇక మాట్లాడుతూ కేటీఆర్ గారు అసలు అర్థం పడదాం లేని మాటలు మాట్లాడుతూ 1 year అయిన చేసిన డెవలప్మెంట్ ఏందని చెప్పనీకి పోతే కూడా ఇది రాంగ్ అంటారు కేటీఆర్ గారు. ఆ విధంగా ఉంది. సరే, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మరియు ఇక్కడికి విచ్చేసిన మల్కాజ్గిరి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ ప్రెస్ और ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారు ప్రోటోకాల్ గురించి బాగా మాట్లాడుతుండ్రు. ఏమనంటే నాకు ప్రోటోకాల్ ఇవ్వట్లేదు, అధికారులు నాకు పట్టించుకోవట్లేదు అని. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సిన విషయం ఇక్కడ ఉన్నది. ఎప్పుడైతే మైనంపల్లి హనుమంతరావు గారు తిరుపతిలో బీఆర్ఎస్ పార్టీకి, అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ పార్టీకి ఎగెనెస్ట్గా మాట్లాడినప్పటి నుంచి ఈ నాయకులు ఎక్కడన్నా ప్రోటోకాల్ ఇచ్చారా? మైనంపల్లి హనుమంతరావు గారు, ఎందుకంటే ఆయన డిసెంబర్ 3 వరకు, ఎప్పుడైతే పార్టీ ఎలక్షన్లు అయిన తర్వాత డిసెంబర్ 3 వరకు ఆయనే ఎమ్మెల్యే. కానీ ఏం చేశారు? ఆయన శాంక్షన్ చేసిన షాదీ ముబారక్ కానీ మరియు దళిత బంధువులు దాన్ని ఏం చేశారంటే నల్లిఫైడ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ఏంటంటే పార్టీ అతన్ని ఎగ్నెస్ట్గా చేసి అతన్ని డిగ్రేడ్ చేయాలి ప్రజల్లో అని ప్రయత్నం చేసింది మీ నాయకులు కదా. అప్పుడు నువ్వు పార్లమెంటు ఇన్ఛార్జివి, ఏం చేసినావు? మరి ప్రజల కోసం ఆయన కొట్లాడుతుండు, ప్రజల కోసం శాంక్షన్లు చేపించిండు, అవన్నీ నల్లిఫైడ్ చేసిరు. కానీ మైనంపల్లి హనుమంతరావు గారు అట్లా చేయలేదు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటినన్నింటినీ శాంక్షన్ చేపించి అందరికీ చెక్కులు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక్కసారి శాంక్షన్కి పెట్టిన తర్వాత క్యాన్సిల్ అయితే మళ్ళీ రీసబ్మిషన్కి ఛాన్స్ లేదు. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే ప్రజలు ఎటు వెళ్ళిపోయినా పర్వాలేదు, మా యొక్క అహం నెగ్గాలి, మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాయకుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఒక్క శాంక్షన్లన్నీ క్యాన్సిల్ చేపించి మా యొక్క అహాన్ని నిలుపెట్టుకోవాలని చేసినారు. ఈరోజు మన మైనంపల్లి హనుమంతరావు గారు 2023-24 ఇయర్లో, అంటే ఇప్పటి వరకు 1 yearలో టోటల్గా తెచ్చిన ఫండ్స్ అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అని డైరెక్ట్గా ఆయన శాంక్షన్ చేయించిన ఫండ్స్ ఇవన్నీ. మరి 10 కోట్లు మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ కోసం, అందులో జిహెచ్ఎంసీ ఫండ్స్ 7.6 crores, అంటే ఆల్ సివిల్ వర్క్స్ కానివ్వండి, ఎనీ డ్రైనేజ్ లైన్స్ కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి, అట్లాంటి. తర్వాత అమ్మఒడిలో 60 లక్షలు తీసుకొచ్చాం అమ్మఒడి. తర్వాత ఈ సబ్ స్టేషన్ మల్కాజ్గిరికి మన ప్రేమన్న దగ్గర 2,40,00,000 వర్క్స్, మొత్తానికి 20 కోట్ల వర్కులు. ఇంకొక 60-70 కోట్ల వర్కులు ప్రపోజల్స్లో ఉన్నాయి. అవి కూడా నెక్స్ట్ ఇయర్ వరకు డెఫినెట్గా ఏ కాలనీలో అడిగితే ఆ కాలనీ వాళ్ళందరికీ కూడా ఈ డెవలప్మెంట్లో మేము భాగంగా ఉండి వాళ్ళకి 100% తీసుకొచ్చి పనులు చేయిస్తాం. వేరే జిహెచ్ఎంసీలో మిగతా డివిజన్ల కాకుండా మీకు భిన్నంగా మీరేమైనా మీరు 2 డివిజన్లలో 2-3 డివిజన్లు కాంగ్రెస్ ఉన్నాయి కదా, ఆ డివిజన్లలో అదనపు నిధులు అంటే మీరే అదనంగా ఇందులోనే కవర్ అయినాయి. ఏవైతే నేను 7.6 crores చెప్పాను కదా, ఇందులో ఏంటంటే కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే మైనపల్లి గారు బీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి అది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అభివృద్ధి ఏంటి? అవి కావండి. ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ వర్క్స్ కాకుండా ఇవి వర్క్స్ ఏవైతే నేను ఇప్పుడు చెప్పాను 21 crores, ఇవి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకొచ్చిన వర్క్స్. ఆ టైంలో అయితే 2,000+ crores వర్క్స్ తీసుకొచ్చాం. మీ అందరికి తెలుసు. అరే గవర్నమెంట్ ఇప్పుడు మేము 2009లో టీడీపీలో ఉండే, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. అప్పుడు కూడా నేను 150 కోట్ల వర్కులు తెచ్చాను 2009 to 2014. తర్వాత 2016 నుంచి మళ్ళీ మన
టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. దాని తర్వాత వీళ్ళు 2019లో వీళ్ళు ఎమ్మెల్యే అయ్యారు. అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా నిధులు తేవడంలో అయితే మనం డెవలప్మెంట్ లో ముందంజలో ఉన్నాం మనం. మనకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఫండ్స్ తేవాలన్న సత్తా ఉన్న నాయకుడు మైనంపల్లి హనుమంతరావు. వేరే నియోజకవర్గం అన్ని ఫండ్స్ రాలే, కేవలం మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు కాబట్టి మల్కాజిరికి అన్ని నిధులు వచ్చినాయి. ఇలా మనకు కనిపిస్తే 2 RUBలు, మూలాలి కమాన్ కానీ, బాక్స్ డ్రైన్ కానీ, ఇవన్నీ కూడా కోర్ట్ బిల్డింగ్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఏ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అంత నిధులు రాలే, కేవలం మల్కాజ్గిరికి వచ్చినాయి. కాబట్టి సత్తా ఉన్న నాయకుడు, డబ్బులు తీసుకొచ్చే నాయకుడు మైనంపల్లి హనుమంతరావు. ఫండ్స్ దానికి ఆధారాలు చూపెట్టాలి. మేము అడ్డుకుంటున్నాం, ఒక ఆధారం మనం చూపెట్టండి. హనుమంతన్న ఫోన్ కాళ్ళ మీద ఏ అధికారులని అడుగుతూ అడ్డుకున్నాడని చెప్పి ఒక ఆధారం చూపెట్టండి. దాన్ని ఒక ఆరోపణ చేసినప్పుడు ఆధారం చూపెడితే మేము కూడా దాన్ని ఒప్పుకుంటాం. ఇప్పుడు వాస్తవానికి హనుమంతన్న 2010 గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు ఆనాడు కూడా మేము కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా హనుమంతన్న మీద ఏ వ్యతిరేకంగా కూడా ఏ ప్రెస్ మీట్ పెట్టలేదు, మీ అందరూ తెలుసు. ఎందుకంటే డెవలప్ చేసింది అంటే మరి 10 ఏళ్ళు ఉన్నప్పుడు 10 ఏళ్ళలో కానీ లాస్ట్ 5 ఏళ్ళలో ఎట్లయిందన్న 2000 ఇక్కడ. ఇంకో విషయం చెప్తాను, అల్వాళ్ళ బ్రిటిష్ కాలం నాటి సబ్ స్టేషన్ తప్ప మా ముఖానికి సబ్ స్టేషన్ లేదు. హనుమంతన్న ఎస్సీ అంటే ఆడ సబ్ స్టేషన్ కట్టేందుకు కూడా ఇష్యూ ఉంటే ఎస్సీ శ్మశానాన్ని వాళ్ళు కన్విన్స్ చేసి అందులోకించి 2500 గజాలు తీసి సబ్ స్టేషన్ వచ్చిందన్న. బ్రిటిష్ కాలం నాటి సబ్ స్టేషనే మాది, రాష్ట్రపతి నిలయం సబ్ స్టేషన్ తప్పే లేదు మాకు. అవతల భరత్ నగర్ కానివ్వండి, లేకపోతే వడలాల్ సబ్ స్టేషన్ కానివ్వండి, మన ఈ కుక్కకుల పక్కకి ఏదైతే సబ్ స్టేషన్ మీకు తెలుసు కదన్న, 4 సబ్ స్టేషన్లు ఆయన ఏమే జరిగిందన్న. మళ్ళీ అంతకంటే ముందు 5 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది కదన్న, మళ్ళీ ఎందుకు కాలేదన్న? అక్కడనే మాట్లాడదాం. ఇంకోటన్న, మోలాలిలో మా కార్పొరేటర్ గారు లేరు అక్కడ. అప్పుడు చెప్తున్నా, బీజేపీ కార్పొరేటర్ గారు ఉన్నారు. అయినా సరే అభివృద్ధి ఏందనేది మీరు చూసిండ్రు కదన్న. అంటే అన్న చెప్పేది ఒకటే నినాదం, ఎలక్షన్లు తప్ప తర్వాత రాజకీయాలు ఉండయి. అట్లనే పనిచేసిండు అన్న. అంతెందుకన్నా మొన్న కూడా జస్ట్ ఒక ఫ్రెండ్లీగా శ్రవణన్న పిలిస్తే ఆఫీస్కి పోవడం జరిగింది. 4 కలుపుకొని పోతాడన్న. వీళ్ళైతే దారుణంగా, ఎంత దారుణం అంటే బయటికి ఒక అంటే అమాయకులం అన్నట్టు ఇలా కూర్చుంటున్నారు కానీ అన్న చాలా దారుణం లెక్కలు చేస్తున్నారు, చాలా గలీజ్ లెక్కలు చేస్తున్నారు, నీచమైన లెక్కలు చేస్తున్నారు. అరే డీసీ ఆఫీస్కి ఏం సంబంధం అన్న? ఫండ్స్ ఇవ్వడానికి ఆడ ముంగడ ధర్నా చేస్తాడు, లోపలికి పిలవనందుకు ఇగో పెట్టుకొని అదే డీసీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాడు. అది బుక్ చేయనందుకు సిఐ మీద ఢిల్లీ దాకా కంప్లైంట్ ఇస్తాడు. ఏంది ఇది? ఎక్కడ న్యాయం ఇది? అధికారులు అయితే భయపెడుతున్నాడు, నీ అంతు చూస్తా, నీ సంగతి చెప్తా. అసలు ఏమనుకుంటున్నాడు ఆయన? పిచ్చోళ్ళు లెక్కలు చేస్తున్నాడు. పని చేయించుకునే అధికారులతో బ్లాక్ మెయిల్ కింద దిగితే రెడ్ని కాళ్ళు ఏడ సహకరిస్తారు? పెన్ డౌన్ చేసి పోతామంటే మళ్ళీ ఇదే హనుమంతన. అంటే చెప్తున్నా మీకు తెలవాలి అందరికి, 4 గోడల నడుమ జరిగినాయి తెలుస్తలేదు. ఇదే హనుమంతన. లేదు మీరు అటువంటి నిరసనలు ఏం తెలపకండి. ఎందుకంటే ఒక డీసీ ఒక సర్కిల్ కి ఆయనకు ఒక అథారిటీ ఉంది. ఆయన మీద కంప్లైంట్ ఇస్తే కింద వాళ్ళందరూ పని మానేస్తామన్నారు. అంటే హనుమంతననే ఇన్వాల్వ్ అయ్యి వద్దు, పని మానతాను వీలు లేదు, కేసులు అది చేస్తారులే అని చెప్పి చేయడం జరిగింది. అంటే ఈయన చెప్తే కేసులు పెట్టేయాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేయాలి. ఆ చిన్న అధికారులు అన్న ఫీల్డ్ లో పనిచేసేటోళ్ళు, అసిస్టెంట్ జూనియర్ ఇంజనీర్లు వాళ్ళని పట్టుకొని చాలా ఇదిగా మాట్లాడుతుంటే వాళ్ళు ఎట్లా తట్టుకుంటారు? ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ గా ముందుకు పోయింది. 84 కేసులు కదా RUBలో, మీరు కూడా ఆ రోజు చూసిండ్రు. ఎంతమందిని కన్విన్స్ చేస్తే అయ్యిందన్న. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు కాలేదన్న? అందుకంటే ముందు అన్న మాటకైనా సరే మంచికైనా సరే ఆయన పద్ధతిగా పోయిండు, అయ్యిండు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అయితే అన్న ముందుకు ఎట్లయితే తెలియదు కానీ చాలా దారుణంగా అవుతున్నాయి. మాటలు మాట్లాడితే అబద్ధం అన్న. ఒక్క రూపాయి ఒక్క సంవత్సరంలో ఎమ్మెల్యే తెచ్చి ఇక్కడ మల్కాజ్గిరిలో పెట్టిండా చెప్పానండి. ఇవన్నీ ఎందుకు? ఒక్క చీపురు గట్ట కొనే పరిస్థితి లేదు ఈ ఎమ్మెల్యే. శ్వేతపత్రం రిలీజ్ చెప్తున్న వల్ల కొద్ది 21 కోట్ల వరకు కంప్లీట్ చేసిండు. ఇంకా 40 కోట్ల వరకు ప్రపోజల్ లో ఉన్నాయి, పేపర్ మీద ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యే లేకుండానే చేసిండు. ఇది ఆయనకి ఏ పదవి లేదన్నా, అయినా చేసిండు. మైనంపల్లి గారి విషయాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో ప్రజలు మాట్లాడదు, చాలా పెద్ద సబ్జెక్ట్. ఇవాళ మేమున్నాం, మా కుటుంబం ఉంది, కాంగ్రెస్ కుటుంబం ఉంది. మేము మల్కాజ్గిరి నియోజకవర్గం అల్వాల్ సర్కిలే కానివ్వండి, మల్కాజ్గిరి సర్కిలే కానివ్వండి, ప్రజలకు ఒకటే వినిపించుకుంటున్నాం ఏంటంటే ఆ పదవులు మాకు ముఖ్యం కాదు. వీళ్ళు పదవులు త్యాగం చేసి వచ్చిందని ఆ పార్టీలకు ఉంటే ఎంత పోతే ఎంత అని. మాకు పదవులు ముఖ్యం కాదు, మేము ప్రజలు ఎన్నుకున్నాము. మా లీడర్ హనుమంతన్న, మా లీడర్ రేవంత్ అన్న, వాళ్ళ అడుగుజాడల్లో మీకేం కావాలన్నా సరే మీకు నిలబడతానికి వాళ్ళు ఉన్నారు. మేము మీకు అందుబాటులో ఉంటాం, ప్రజల పక్షాన కొట్లాడతాం. మనకేం కావాలి అంటే మనకంటే మన మల్కాజ్గిరికి ఏం కావాలి అనే దానికి ఏ పార్టీలు ఉన్నా సరే, ఏ రూలింగ్ ఉన్నా సరే ప్రజల కోసం ఆలోచించే మనుషులుగా హనుమంతన్న అదే చేస్తాడు, ప్రజల కోసమే ఉంటాడు.
మేమే పని చేస్తాము. హనుమంతన్న సత్తా ఉంది, పని చేయగల నాయకుడు కాబట్టి మౌలాలి కమాండ్ చేయగలిగారు. అదే మైనార్టీ సోదరులందరినీ కూర్చోబెట్టి ఒప్పించి అది చేయగలిగిన నాయకులు మైనంపల్లి. మరి జిల్లా కోర్టు అదే మల్లారెడ్డి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తే కొట్లాడి జిల్లా కోర్టుకి జాగా ఇప్పించి నేనే సాక్షి. దానికి జాగాలో ఖాళీ చేపల డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆయన సొంత నిధులు 1,50,000 ఇచ్చి ఖాళీ చేపించి 5 ఎకరాలు పొజిషన్ తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసి 96 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి ఈ రోజు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ప్లస్ మిక్కుతురు ల్యాండ్ కూడా, దానికి కన్స్ట్రక్షన్ కూడా ఏదున్నా ఆయనకి సత్తా ఉంది, చేయగలుగుతాడు, చేస్తాడు, ప్రజల కోసం నిలబడగలుగుతాడు, ప్రజలు చేసే కోరుతాడు. వీళ్ళు చెప్పే అబద్ధాలు ఇవన్నీ వినడానికి ప్రజలు ఎవరు? ఈ రోజు తీయగా ఉంటది అబద్ధం, రేపు అనేది నిజం బయటకు వస్తుంది. ఆయన ప్రజల కోసమే కొట్లాడతాడు. ఇయే మీకు తునక ఆయన ఏం చేయగలుగుతాడో, ఆయన ఏమైతుంది. నిత్యం ప్రజల్లో ఉంటాం, అందరం ప్రజల కోసం కొట్లాడతాం, ప్రజల సంక్షేమమే మా ధ్యేయం.